ఫీజు రీయింబర్స్మెంట్ అయినా నీది కాదు, ఆరోగ్యశ్రీ అయినా నీది కాదు, వాలంటరీ వ్యవస్థ అయినా నీది కాదు, సచివాలయం అయినా నీది కాదు, రైతు భరోసా కేంద్రాలైనా నీది కాదు, ఇంటింటికి కసువు సేకరణ నీది కాదు, ఇంటింటికి రేషన్ నీది కాదు. నీదేముంది? ఏ పథకం లేదు. మంది ఒక్కటే మార్క్, ఒక్కటే ఒక మార్క్ ఉంది మంది. ఆ మార్క్ ఏంటంటే కన్నా మామను వెన్నుపోటు బడిసి అధికారంలోకి వచ్చిన మార్క్ మనది ఉంది. మనది ఏంది మార్క్ అంటే కన్నా మనమే చంపుతాం రామారావును, మనమే దండ వేస్తాం, మనమే దండం పెడతాం. రామారావును చంపేది మనమే, ఎన్టీ రామారావును, ఎన్టీ రామారావుకు దండం పెట్టేది మనమే, దండ వేసేది మనమే, మహానాడు జరిపేది మనమే. నాటి మహామోసం నేటి మహానాడు. నాటి మహామోసం మహావెన్నుపోటే నేటి మహానాడు. ఇది మన మార్కు. వెన్నుపోటుకు సంబంధించినటువంటి మార్కు మనది. ప్రజలకు సంబంధించినటువంటి ఏ ఒక్క పథకాన్ని కూడా నువ్వు అమలు పరిచిన దాఖలాలే లేవు. మరి ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఎన్ని రద్దు చేసినావు? చౌక దుకాణాలకు పోయే బండి రద్దు చేసినావు, కసువు సేకరించే బండ్లను రద్దు చేసినావు, వాలంటరీ వ్యవస్థను రద్దు చేసినావు, ఇంగ్లీష్ మీడియాన్ని రద్దు చేసినావు, సెంట్రల్ సిలబస్ను రద్దు చేసినావు, మెడికల్ కాలేజ్ సీట్లను రద్దు చేసినావు, ఆరోగ్యశ్రీని రద్దు చేసినావు, ఫీజు రీయింబర్స్మెంట్ను పట్టించుకోకుండా గాలి వదిలేసినావు. నాడు నేడు స్కూళ్ళ యొక్క అభివృద్ధి కన్స్ట్రక్షన్ రెండవ దశ, మేము మొదటి దశ పూర్తి చేసినాం, రెండవ దశ కట్టాలా, అది కూడా నిర్మాణం జరగలే, నిలుపుదల చేసినావు, అది భ్రష్టు పట్టించినావు. బర్త్ డెత్ సర్టిఫికేట్ ఆయన తీసుకొచ్చినాడు, అది నిలుపుదల చేసినావు. పిల్లలకు అన్నం పెట్టే గోరుముద్దను భ్రష్టు పట్టించినావు. కొత్త పెన్షన్లు తీసుకురాలే. ఏం చేసినావు ఈ సంవత్సరం? ఈ సంవత్సర కాలంలో నువ్వు చేసింది ఏంది? సంవత్సరం ఇచ్చినారు నీకు అధికారం. జగన్ ప్రవేశపెట్టి ఈ సంస్కరణలన్నీ కూడా నువ్వు రద్దు చేస్తా వచ్చినావు, ఆయన పాలన కనిపించకూడదని చెప్పి. ఈ సంవత్సరంలో నువ్వు చేసింది ఏంది అంటే గన నాకు కనిపించినది, ఈ ప్రజలకు కనిపించినది ఈ సంవత్సర కాలంలో పాత జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు లేవు. 45 ఏళ్ళకు పెన్షన్ ఇస్తాడు, చేనేతలకు 24,000 రూపాయలు ఇస్తాడు, లాయర్లకు డబ్బులు ఇస్తాడు, రజకులకు డబ్బులు ఇస్తాడు, నాయి బ్రాహ్మణులకు డబ్బులు ఇస్తాడు, రైతులకు 20,000 రూపాయలు డబ్బులు ఇస్తాడు. ఏమి లేవు. అమ్మఒడి ఇస్తాడు. పాత పథకాలు జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలు లేవు. నువ్వు చెప్పిన కొత్త సూపర్ 6 పథకాలు లేవు. రెండు లేవు. ఏదో ఇంటి తోడు పోయింది, దావ తోడు పోయింది అన్నట్టుంది. మా పల్లెల్లో చెప్పినట్టు ఇంటి తోడు పోయింది, దావ తోడు పోయింది, రెండు వినాయి. ఇంకా ఏం చేసినావు ఈ సంవత్సర కాలంలో? ఏం జరిగింది రాష్ట్రంలో? కరువు వచ్చింది, క్షామం వచ్చింది, రైతులు రోడ్డెక్కినారు, ఉద్యోగస్తులు ధర్నా చేస్తున్నారు, వివిధ కుల సంఘాల వాళ్ళు ధర్నా చేస్తున్నారు, పథకాల వాళ్ళు సంక్షేమ పథకాల కోసం ఆశపడి నీకు ఓటేసిన అమ్మలక్కలు ఎదురు చూస్తున్నారు ఇట్లా పైకి ఆకాశం వైపు. ఎప్పుడు నువ్వు 1,500 ఇస్తావా? ఎప్పుడు నువ్వు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తావా?